గురుमध्ये స్థితం విశ్వం విశ్వमध्ये స్థితౌ గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః. సాయినాథుని యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం సాయి సచ్చరిత్ర 28వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్య నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. సాయిబాబా ఒకే ప్రదేశానికి పరిమితం కాదు. వారు సర్వ ప్రాణులలోనూ ఉన్నారు. బ్రహ్మ నుండి చీమ, దోమాది, క్రిమి కీటకాలన్నింటిలోనూ సర్వత్రా వ్యాపించి ఉన్నారు. సాయి పూర్ణ శబ్ద బ్రహ్మ, పరబ్రహ్మను తెలుసుకునే మార్గాన్ని తెలియజేస్తారు. ఇలా రెండింటి యందు ప్రవీణులవ్వటం వలన వారు సద్గురువు పదవికి సమర్థులు. అది స్వయం గొప్ప జ్ఞాని అయిన శిష్యులకు బోధించలేని వారు లేదా ఆత్మస్వరూపంలో స్థిరపరచలేని వారు సద్గురువులు కారు. అంటే స్వయంగా గొప్ప జ్ఞాని అయి ఉండవచ్చు, తాను స్వయం బ్రహ్మజ్ఞాని అయినా సరే తాను తరిస్తారు, తాను మోక్షాన్ని పొందుతారు. కానీ శిష్యునికి మార్గనిర్దేశనం చేయగలిగి వారిని ఆశ్రయించిన వారిని ఆశీర్వదించి వారి స్థానాన్ని, వారి స్థితిని ఇవ్వగలిగినటువంటి వారు సద్గురువులు. తండ్రి శరీరాన్ని జన్మింపజేస్తాడు, జననం వెనకే మరణం ఉంటుంది. అందుకోసమే చేంజ్ ఇస్ డెత్. గురువు జనన మరణాలను నశింపజేస్తాడు. అది తండ్రి ఇచ్చినటువంటి జన్మకి మరణం ఉన్నది, గురువు ఇచ్చేటువంటి జన్మ మరణరహితమైనటువంటిది. అందుచేత గురువు యొక్క కరుణ అపారం. ఇప్పుడు గతంలో తెలియచేసినట్లు స్వప్న అధ్యాయంలో బాబా భక్తులకు స్వప్నాలలో ఎలా దర్శనమిచ్చారో శ్రవణం చేయండి. ఒకరికి కలలో త్రిశూలాన్ని గీయమని చెప్తారు, మరొకరిని పులగం కోరుతారు, ఇంకొకరిని చేత బెత్తం పుచ్చుకొని గురువు వలె వీపు బద్దలు కొడతారు, ఒకరిని కలలో భయపెట్టి తాగేటువంటి దుర అలవాటును తొలగిస్తారు. భక్తుల యొక్క అనేక కష్టాలను తొలగించి వారికి తమ పాదాల యందు ప్రీతిని కలిగిస్తారు. అది అంటే వారి యొక్క సంస్కారాన్ని బట్టి సాయిబాబా వారికి తగు రీతిన సమాధానపరిచి చివరికి అందరినీ కూడా సన్మార్గంలోకే తీసుకొని వస్తారు. అంటే వారి పాదాల యందు ప్రీతిని కలిగిస్తారు. ఒకరిని వీపు బద్దలయ్యేలా బాది ఛాతిపై నూరే రాయితో మర్దించినట్లుగా దశమాధ్యాయంలో చెప్పిన విషయాన్ని శ్రోతలు ఇదివరకే విన్నారు. తర్వాతి కథా విశేషాన్ని గానం చేసిన వారు, విన్నవారు ధన్యులు. ఉభయులు తల్లీనులై అక్షయానందాన్ని పొందుతారు. అక్షయానందం అంటే క్షయము కానటువంటి ఆనందాన్ని, ఎప్పుడు ఉండేటువంటి ఆనందాన్ని పొందుతారు. నిందలు చేయటం వల్ల, చెడు మాటలు వినటం వల్ల వచ్చిన పాపాలను ప్రక్షాళనం చేసే పరమ పావనమైన సత్పురుషుని కథలను మరలా తెలియజేస్తాను. ఇప్పుడు ఆ కథావర్ణన శ్రోతలు శ్రద్ధగా శ్రవణం చేస్తే అడుగడుగునా సాయిబాబా యొక్క కరుణ కనిపిస్తుంది. రాలి సోదరులు గ్రీకు వర్తకులు భారతదేశమంతటా కొనుగోలు చేసేవారు. వారి శాఖలు అనేక పట్టణాలలో ఉండేవి. ముంబై నగరంలో కూడా ఒకటి ఉండేది. అక్కడి అధికారుల క్రింద లక్ష్మీచంద్ అనే గుమస్తా ఉద్యోగాన్ని బాగా ఆజ్ఞపాలన చేస్తూ విశ్వాసపూర్వకంగా ఉండేటువంటి వాడు. మొదట రైల్వేలో ఉండేవాడు, తర్వాత వెంకటేశ ముద్రణాలయంలో పనిచేశాడు. అప్పుడు అతనికి సాయితో సమాగమం ఎలా సంభవించిందో వినండి. నా వారు
దేశంలో ఉన్న వేల మైళ్ళ దూరంలో ఉన్న వారిని నేను పిచ్చుక పిల్ల కాలికి దారం కట్టి లాక్కొని వస్తాను అని బాబా అనేక సార్లు చెప్పగా చాలామంది విన్నారు. ఇది చాలా ప్రధానమైనటువంటి వాక్యం. చాలామంది సాయి భక్తులు దీన్ని చాలా ప్రేమగా స్మరణ చేస్తుంటారు. అంటే నా వారు ఏ దేశంలో ఎక్కడ ఉన్నా సరే, డిస్టెన్స్ సంబంధం లేదు, వేల మైళ్ళ దూరంలో ఉన్నా సరే వారిని నేను పిచ్చుక పిల్ల కాలికి దారం కట్టి లాక్కొని వస్తాను. అనుభవాన్ని కూడా పొందారు భక్తులు, ఆ అనుభవాన్ని కూడా పొందారు. బాబా యొక్క ఆ లీలను చెప్తాను. బాబా ఇటువంటి అనేక మంది పిల్లలను దేశాల నుండి షిరిడీకి తీసుకుని వచ్చారు. వారిలో లక్ష్మీచంద్ ఒకరు. ఇతడు బాబా యొక్క భావికుడైన బిడ్డడు. అనేక జన్మలలో గడించిన ప్రారబ్ధ కర్మ ఉదయించినప్పుడే సత్పురుషుల సమాగమం ప్రాప్తించి మోహం వలన కలిగే అజ్ఞానం నశిస్తుంది. వివేకాగ్ని ప్రదీప్తమవుతుంది. భాగ్యోదయమై వైరాగ్యం కలుగుతుంది. సంచిత కర్మ నశించి జీవితం సఫలమవుతుంది. సాయినాథులు కళ్ళలో నిండిపోతే ఇక అక్కడ మరొకరికి చోటు లభించదు. కళ్ళు మూసుకున్న నలువైపులా సాయినాథులే ఉంటారు. లాలాజీని కలుసుకున్నప్పుడు అతడు చెప్పిన స్వానుభవం విషయాలను నేను హృదయపేటికలో ప్రేమగా పదిలపరుచుకున్నాను. వానిని చెప్పాలని ఉత్సాహంగా ఉంది. లాలాజీకి బాబా పిలుపు అదొక అలౌకికమైన లీల. దానిని భావికులైన శ్రోతలు శ్రద్ధగా వినండి. క్రీస్తు శకం 1910 క్రిస్మస్ సెలవు రోజుల్లో లాలాజీ అంటే లాలా లక్ష్మీచంద్ షిరిడీ ప్రయాణ యోగం పట్టింది. అప్పుడే అతనికి ప్రథమంగా బాబా యొక్క ప్రత్యక్ష దర్శనం. కానీ ఈ యోగం పట్టే చిహ్నం 1-2 నెలల ముందుగానే సూచనగా జరిగింది. దానిని వినండి. శాంతాక్రూజులో ఉండగా మనసులో ఏ ఆలోచన లేనప్పుడు ధ్యానంలో అతడు అకస్మాత్తుగా స్వప్నంలో విశేషమైన దృష్టాంతాన్ని చూశాడు. గడ్డం పెరిగి ఉన్న ఒక ముసలి సాధువు నిలబడి ఉండగా ఆ మహాత్ముని చుట్టూ భక్తులు గుమ్ముకూడి ఉండటం చూచి ప్రేమగా అతనికి అభివందనం చేశాడు. తర్వాత దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ అనే పేరు గల గృహస్థుని ఇంటికి లక్ష్మీచంద్ దాసగను సంకీర్తనకు వెళ్ళాడు. బాబా పటాన్ని ముందు ఉంచటం దాసగనుకు అలవాటు. ఆ పటాన్ని చూడగానే లక్ష్మీచంద్కు తాను స్వప్నంలో చూచిన మూర్తి గుర్తుకు వచ్చారు. అదే గడ్డం, అదే వయస్సు, అవే అవయవాలు, అవే పాదాలు. తను కలలో చూచిన మహాత్ములు వీరే కావచ్చు అని అనిపించి లక్ష్మీచంద్ మనస్సు మూగపోయింది. అసలే అది దాసగను కీర్తన, అందులో తుకారాం కథ. పైగా తన కలలో సాధువు దర్శనం. లాలాజీ చాలా తల్లీనుడయ్యాడు. కోమల మనస్కుడైన లక్ష్మీచంద్ కళ్ళ నుండి ప్రేమాశ్రవులు దొర్లాయి. ఈ ప్రేమమయ మూర్తిని ఎప్పుడెప్పుడు చూద్దునా అని అతని ప్రాణం తహతహలాడింది. మొదట స్వప్నంలో చూచిన మూర్తియే సరిగా సంకీర్తనలో కనిపించగా అతని మనస్సులో అది తప్ప మరో ఆలోచన కలగటం లేదు. తనతో షిరిడి వరకు తోడుగా వచ్చే స్నేహితుడెవరైనా దొరుకుతాడా? నేను ఎప్పుడు ప్రత్యక్షంగా ఈ సత్పురుషుని పాదాలపై శిరస్సునుంచగలను? ఎప్పుడు ఈ సాధువు దర్శనం కలుగుతుంది? వారి ప్రేమలోని ఆనందాన్ని అనుభవిస్తానా అని లక్ష్మీచంద్ ఎప్పుడూ ఆతురపడేవాడు. దారి ఖర్చుకు డబ్బు సదుపాయం కావాలి. వారి దర్శనం త్వరగా కలగటానికి ఏం చేయాలి అని మార్గాలు వెదకసాగాడు. భగవంతుడు అప్పుడు ఎప్పుడూ భక్తికి ఆకలిగొని ఉంటాడు. ఎలాంటి చమత్కారం జరిగిందంటే అదే రాత్రి 8 గంటలప్పుడు అతని స్నేహితుడు తలుపు తట్టాడు. తలుపు తెరచి చూసేసరికి అతని స్నేహితుడు శంకర్రావు వచ్చి షిరిడి వస్తావా అని అడిగాడు. నారాయణ మహారాజ్ దర్శనానికి ఖేడ్గాం వెళ్ళాలని కోరిక కలిగింది, కానీ ముందుగా షిరిడి వెళ్ళాలని తోచింది అని అన్నాడు. వెదకపోయిన తీగ కాలికి తగిలినట్లుగా లక్ష్మీచంద్ ఆనందానికి అంతు లేకుండా పోయింది. సోదరుని వద్ద నుండి 15 రూపాయలను అప్పు తీసుకున్నాడు. శంకర్రావు కూడా అట్లే చేసి ఇద్దరూ ప్రయాణానికి సిద్ధమయ్యారు. పక్కా బట్టలు అవి సర్దుకొని బయలుదేరి వెళ్ళి వేళకు టిక్కెట్లను తీసుకుని ఉభయులు బండిని అందుకున్నారు. శంకర్రావు గొప్పగా భజన చేసే వ్యక్తి. బండిలో ఇద్దరు భజన చేశారు. లక్ష్మీచంద్ దారిలో కలిసిన వారిని బాబా గురించి వాకప్ చేశాడు.
షిరిడి నుండి వచ్చిన వారెవరైనా తటస్థపడితే లక్ష్మీచంద్ వారికి ఉత్సుకతతో నమస్కరించి, సాయిబాబా యొక్క మహిమను మాకు నమ్మకం కలిగేలా చెప్పండి. సాయిబాబా అహ్మద్నగర్ ప్రాంతంలో గొప్ప సత్పురుషులుగా బాగా ప్రసిద్ధి చెందారని అంటారు. వారిపై మాకు విశ్వాసం కుదిరేలా వారి వద్ద కలిగిన అనుభవాలను చెప్పండి అని అడిగేవాడు. రైలు డబ్బాలో షిరిడి సమీపంలో ఉండే 4 ముసల్మానులు ఉన్నారు. వారితో ముచ్చటించగా లక్ష్మీచంద్ మనసుకు తృప్తి కలిగింది. సాయిబాబా గురించి మీకు తెలిసింది మాకు చెప్పండి అని లక్ష్మీచంద్ వారిని ఎంతో ప్రీతిగా భక్తిగా ప్రశ్నించాడు. సాయిబాబా చాలా సంవత్సరాల నుండి షిరిడిలో ఉంటున్నారు. వారు గొప్ప సత్పురుషులు, మహాత్ములు, అవలియా అని వారు జవాబు చెప్పారు. ఆ విధంగా ముచ్చటించుకుంటూ ఆ ఇద్దరు ఆనందంగా ప్రయాణాన్ని సాగించారు. కోపర్గాం చేరుకోగానే షేట్కు జ్ఞాపకం వచ్చింది. సాయిబాబాకు జామ పళ్ళు ప్రీతి. కోపర్గాంలో జామ పళ్ళు పండుతాయి. గోదావరి తీరాన వానిని అమ్ముతారు. వానిని బాబాకు సమర్పించాలని అనుకున్నాడు. కానీ గోదావరి తీరానికి రాగానే అక్కడి దృశ్యాన్ని చూచి ఆనందిస్తూ సేటు జామ పళ్ళను మర్చిపోయాడు. టాంగా బండి గోదావరి అవతలి తీరానికి పోయింది. అక్కడి నుండి షిరిడి 4 ఊళ్ళ అవతల ఉన్నది. టాంగా బాగా వేగంగా వెళ్ళిపోతూ ఉంది. లక్ష్మీచంద్కు జామపళ్ళు గుర్తొచ్చాయి. కానీ అక్కడ అవి దొరకవు. ఒక ముసలావిడ తలపైన బుట్టలో బండి వెనుక పరుగున రావడం చూచాడు. ఆమె కోసం బండిని ఆపించాడు. జామపళ్ళు తమ కోసమే వచ్చాయా అని తలచాడు. లక్ష్మీచంద్ ఆనందభరితుడై పళ్లను ఏరి తీసుకున్నాడు. మిగిలిన పళ్లను తన తరఫున బాబాకు అర్పించమని ఆ ముసలావిడ అన్నది. జామ పళ్ళు గుర్తుకు రావటం, మరలా మర్చిపోవటం, అకస్మాత్తుగా ఒక ముసలావిడ కలవడం, ఆమెకు సాయిపై గల భక్తి ఆ ఇద్దరికీ ఆశ్చర్యాన్ని కలిగజేసింది. మొదట స్వప్నంలో వృద్ధుడు కనిపించటం, వారే సంకీర్తనలో దర్శనమివ్వటం ఎంత విచిత్రం. ఈ ముసలావిడ వారికి కావలసిన మనిషి అయి ఉంటుందేమోనని లాలాజీ తనలో అనుకున్నాడు. తర్వాత బండి ముందుకు సాగి మాటల్లోనే షిరిడీ చేరింది. దూరం నుండి మసీదుపై జెండాలను చూచి ఆ ఉభయులు భక్తిగా వందనం చేశారు. తర్వాత పూజా సామాగ్రి తీసుకుని వెంటనే మసీదుకి వెళ్ళి సాయి దర్శనం చేసుకుని ఆనందించారు. బయటి వరండా ద్వారం నుండి సభామండపంలోకి ప్రవేశించి దూరం నుండి బాబాను చూచి వారికి కంఠం గద్గదమైంది. చూడాలని కోరుకున్న మూర్తి యొక్క దర్శనం కాగానే లక్ష్మీచంద్ ఆకలి దప్పులు మరచి తల్లీనుడై ఆత్మానందాన్ని పొందాడు. పరిశుద్ధ జలంతో బాబా చరణ కమలాలను ప్రక్షాళన చేశాడు. ఆర్ఘ్యపాద్యాది సకల పూజలు చేసి శ్రీఫలాన్ని, అరటి పళ్లను అర్పించాడు. ధూపదీపాలను, దక్షిణ తాంబూలాలను, పుష్పహారాన్ని సమర్పించి మనస్సులోనే ప్రదక్షిణ చేసి బాబా పాద సన్నిధిలో కూర్చున్నాడు. లక్ష్మీచంద్ ప్రేమమయుడైన భక్తుడు. అతనికి కూడా గురుకృపలోని ఆనందం లభించింది. సాయి చరణాల విందాలలో భ్రమరల్లా రమించాడు. అప్పుడు బాబా, సాలే रास्ता में भजन करते और दूसरे आदमी को पूछते, क्या दूसरों के पूछना, सब कुछ आपने आंखों से देखना, क्यों दूसरे आदमी को पूछना, झूठा है क्या सच्चा, सपना करो अपना विचार आप. వెధవ తెలుగు అనువాదం చెప్తున్నారు. వెధవ, దారిలో భజన చేస్తావు, మరో మనిషిని అడుగుతావు, అంతా మన కళ్ళతో చూడాలి కానీ రెండో వ్యక్తిని అడగటం ఎందుకు? కళాబద్ధమా నిజమా నీవే ఆలోచించుకో. మార్వాడి దగ్గర అప్పు తీసుకుని దర్శనానికి రావాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నీ కోరిక తీరిందా అని అన్న మాటలు విని లక్ష్మీచంద్ నివ్వెరపోయాడు. తాము దారిలో బాబా గురించి వాకపు చేయటం ఇక్కడ బాబాకు ఎలా తెలిసిపోయింది అని లక్ష్మీచంద్కు పరమాశ్చర్యం కలిగింది. ఇంటిలో తనకు స్వప్నం రావటం, బండిలో భజన చేయటం వగైరా విషయాలు బాబాకు ఎలా తెలిసాయి? వీరు ఎంతటి సర్వజ్ఞులు! బాబాను త్వరలో దర్శనం చేసుకోవాలన్న ఉత్కంఠతో డబ్బు కొద్దిగా ఉండటం వలన అప్పు తీసుకుని తన కోరిక తీర్చుకున్న విషయం కూడా వీరికి తెలిసింది. లక్ష్మీచంద్కు పరమాశ్చర్యం కలిగింది. అట్లే బాబా యొక్క కౌశల్యం అంతుపట్టనిది. సాయి చరణ కమలాలను ఆశ్రయించిన భక్త భ్రమరాలకు, ఇతర భక్త సమూహానికంతా ఆశ్చర్యం కలిగింది. అప్పు చేసి పండగ చేసుకోవటం,
తీర్థయాత్ర పర్యటనలు చేయటం వంటి అప్పుల వ్యవహారాలు బాబాకి ఇష్టం లేదు అని ఇక్కడ వారి ముఖ్యమైన బోధ. లక్ష్మీచంద్ భక్తులందరి వెంట సాఠేవాడకు వెళ్ళాడు. మధ్యాహ్నం సంతోషంగా భోజనానికి కూర్చున్నాడు. ఇంతలో ఒక భక్తుడు సాంజా అన్నం పదార్థాన్ని బాబా ప్రసాదం అంటూ ఆకులలో కొంచెం వడ్డించాడు. దానిని తిని లాలా తృప్తి చెందాడు. మరునాడు భోజన సమయంలో లాలాజీకి సాంజా గుర్తుకు వచ్చింది. కానీ అది రోజు లభించదుగా. అతని కోరిక మనసులోనే ఉండిపోయింది. ఇక 3వ రోజు విశేషం. లాలాజీకి మిగిలిపోయిన కోరికను సాయి మహారాజు ఉపాయంతో ఎలా తీర్చారో గమనించండి. గంధాక్షతలు, పుష్పాలు, గంట, నీరాజనం, పంచారతి వగైరా తీసుకుని జోగ్ మసీదుకు వచ్చి బాబాని అడిగాడు, ఈరోజు నైవేద్యం ఏం తీసుకురమ్మంటారు అని. సాయి మహారాజ్, నాకు పళ్ళెం నిండా సాంజా తీసుకునిరా, పూజ హారతి తర్వాత చెయ్యి అని చెప్పారు. పూజా సామాగ్రిని అక్కడే ఉంచి జోగ్ వెంటనే వెనుకకు వెళ్ళి అందరికీ సరిపడా సాంజాను తీసుకుని వెంటనే వచ్చాడు. ఆ తర్వాత మధ్యాహ్న హారతి అయింది. భక్తులు ముందుగా తెచ్చిన నైవేద్య పళ్ళాలు పైకి రాసాగాయి. అప్పుడు బాబా భక్తులతో, ఇవాల్టి రోజు బాగా ఉంది, సాంజా ప్రసాదాన్ని తీసుకోవాలనుంది, త్వరగా తీసుకొని రండి, అందరం తృప్తిగా సేవిద్దామని అన్నారు. భక్తులు వెళ్ళి 2 గిన్నెల నిండా సాంజాను తెచ్చారు. లక్ష్మీచంద్కు బాగా ఆకలిగా కూడా వేస్తున్నది. వెన్ను నొప్పి కూడా ఉంది. పొట్టలో ఆకలి, వెన్నులో పోటు. దానివల్ల లక్ష్మీచంద్ మనస్సు బాగాలేదు. అప్పుడు బాబా నోటి నుండి వచ్చిన వచనాలు శ్రోతలు శ్రద్ధగా గమనించండి. భూక్ లగి హై, అచ్చా హువా, కమరే మే దర్ద్ చాహియే, దవా, ఆప్ సాంజాకి చాలి హై హవా, కరో సవార్ ఆరతి. ఆకలి అవుతుంది మంచిదే, వెన్నునొప్పికి మందు కావాలి, ఇప్పుడు సాంజా తినే వేళ అయింది. ఇక ఆరతికిలే. లక్ష్మీచంద్ మనస్సులో ఉన్నదంతా బాబా మాటల్లో స్పష్టంగా ప్రతిధ్వనించింది. సాయి మహారాజ్ అంతర్జ్ఞాని కదా. ఆరతి పూర్తయ్యాక భోజన సమయంలో లక్ష్మీచంద్కు సాంజా లభించింది. అలా అతని కోరిక తీరి మనస్సుకు ఆనందం కలిగింది. అప్పటి నుండి అతనికి బాబాపై ప్రేమ బాగా నాటుకుంది. కొబ్బరికాయ, అగరవత్తులు, పూలమాలలతో బాబా పూజోపక్రమాన్ని సాగించాడు. అలా లక్ష్మీచంద్కు క్షేమం కలిగింది. సాయిపైని భక్తి ఎంత కుదిరిందంటే ఎవరైనా షిరిడీ వెళ్తున్నట్టు తెలిస్తే వారితో అతడు పూలమాల, అగరవత్తులు, కర్పూరం పంపేవాడు. షిరిడీకి వెళ్ళేవారిలో ఈ 3 వస్తువులను దక్షిణతో సహా బాబాకు నియమంగా పంపేవాడు. అతడు షిరిడీ వెళ్ళినప్పుడు ఒక రోజు రాత్రి చావడి ఊరేగింపు వైభవాన్ని చుట్టానికి వెళ్ళగా అప్పుడు బాబాకు బాగా దగ్గు వచ్చి వారికి చాలా బాధ కలిగింది. ఈ దగ్గు బాబాని ఇలా కష్టపెడుతుంది ఏంటి, ఎవరిదో దృష్టి దోషం తగలటం వలన ఇలా దగ్గుతున్నారు అని లక్ష్మీచంద్ మనసులో అనుకున్నాడు. అది కేవలం మనసులో లేచిన ఆలోచనే. మర్నాడు ఉదయం అతడు మసీదుకు వెళ్ళగా బాబా విశేషంగా చెప్పిన దాన్ని వినండి. మాధవరావుతో తమంతట తాము, నిన్న నాకు బాగా దగ్గు వచ్చింది, ఇది ఎవరిదైనా దృష్టి తగలటం వలన, నాకు నిజంగానే ఎవరిదో దృష్టి తగిలినట్లుంది, ఇదేమి దృష్టి దోషమో, ఈ దగ్గు నా ప్రాణాన్ని విసిగిస్తోంది అని చెప్పారు. లక్ష్మీచంద్కు ఆశ్చర్యం కలిగింది. అరే, ఈ మాటలు నా మనసులోని ఆలోచనలు కదా, ఇవి వీరికి ఎలా తెలిసాయి అంటే బాబా అందరి హృదయాల్లో ఉన్నారు అని అనుకొని చేతులు జోడించి, మీ దర్శనంతో చాలా ఆనందం కలిగింది, దయచేసి మమ్ము ఎప్పుడు ఇలాగే రక్షించండి మహారాజా అని విన్నగించుకున్నాడు. ఇక నాకు ఈ పాదాలు తప్ప వేరే దైవం లేదు. నా మనస్సు మీ ఆరాధనలో రమిస్తూ మీ చరణాల వద్ద ఎల్లప్పుడూ ఉండుగాక. మీ పాదాల యందు నా మస్తకాన్ని ఉంచి మీ సెలవు కోరుతున్నాను. ఇక మాకు ఆజ్ఞ ఇవ్వండి. అనాథలమైన మమ్ము
ఇలాగే రక్షించండి. మీ కృపాదృష్టి మాపై ఎల్లప్పుడూ ఉండుగాక. దాని వలన ప్రపంచంలోని కష్టాలు కలుగకుండా ఉండుగాక. మీ నామ సంకీర్తనం ఘనంగా జరుగుతూ ఎల్లప్పుడూ సంతృప్తిగా సుఖాలు కలుగుగాక అని ప్రార్థించాడు. బాబా విభూతిని ఆశీర్వాదాన్ని తీసుకొని ఆనందాన్ని పొంది లక్ష్మీచంద్ స్నేహితులతో సహా మార్గంలో సాయి యొక్క గుణాలను కీర్తిస్తూ వెళ్ళాడు. ఇటువంటి మరో పిచ్చుకకు బాబాకు ప్రత్యక్షంగా దర్శించుకునే ఘడియ వచ్చినప్పుడు బాబా ఆమెను బంధించి షిరిడి తీసుకుని వచ్చారు. ఆ విశేషాన్ని వినండి. ఆ పిచ్చుక ప్రేమమై అయిన ఒక స్త్రీ. ఆమె కథ అత్యంత ఆశ్చర్యకరమైనది. బర్హన్పురంలో వచ్చిన స్వప్నంలో ఆమె సాయి మహారాజును చూచింది. ఆమె బాబాను ఎన్నడూ ప్రత్యక్షంగా దర్శనం చేసుకోలేదు. అయినా ఆమెకు కలలో కనిపించి ఆమె ఇంటి ముంగిట నిలిచి బాబా ఆమెను పులగం భోజనాన్ని అడిగారు. ఆమె వెంటనే మేలుకొని చూడగా అక్కడ ఎవ్వరూ లేరు. తన దృష్టాంతాన్ని ఆమె వెంటనే అందరికీ తెలియజేసింది. ఆమె భర్త అదే పట్టణంలో తపాలా విభాగంలో అధికారి. తర్వాత వారికి అకోలాకు బదిలీ అయ్యాక వారు షిరిడీ వెళ్ళటానికి ప్రయాణమయ్యారు. ఆ దంపతులు గొప్ప భక్తులు. సాయిబాబా దర్శనానికి తహతహలాడారు. సాయి యొక్క అలౌకికమైన మాయను తమకు కలిగిన దృష్టాంతాన్ని చూడాలని తలచారు. ఒక మంచి రోజు ఆ ఉభయులు షిరిడీకి బయలుదేరారు. దారిలో గోదావరి తీరానికి వందనం చేసి షిరిడీ చేరుకున్నారు. భక్తిగా బాబా దర్శనం చేసుకుని ప్రేమగా పూజించి నిత్యం వారి చరణ సేవ చేస్తూ సుఖంగా తృప్తిగా ఉన్నారు. ఆ దంపతులలా షిరిడీలో 2 మాసాలు ఆనందంగా ఉన్నారు. బాబా కూడా వారి భక్తి ప్రేమలకు వారి కిచిడీ భోజనానికి సంతుష్టులయ్యారు. అసలు ఆ దంపతులు కిచిడీ నైవేద్యాన్ని సమర్పించడానికి షిరిడీ వచ్చారు. కానీ 14 రోజులు గడిచినా వారి కిచిడీ నివేదన జరగలేదు. వారి సంకల్పం నెరవేరటంలో ఆలస్యం ఆ స్త్రీకి నచ్చలేదు. 15వ రోజున మధ్యాహ్నం ఆమె కిచిడీతో వచ్చింది. అప్పుడు తెరవేసి ఉంది. అప్పటికే బాబా తమ భక్తులతో సహా భోజనానికి కూర్చున్నారు అని ఆమెకు అర్థమైంది. అలా భోజనం చేసే సమయంలో తెర లోపలికి ఎవరూ వెళ్ళరు. కానీ ఆ స్త్రీకి ఆతురత. నిశ్చింతగా క్రింద ఉండలేకపోయింది. అసలు అకోలా నుండి షిరిడీ ప్రయాణమై వచ్చింది కిచిడీ నైవేద్యాన్ని అర్పించే కోరికతో కదా. మరి అది నెరవేరకపోతే ఊరికే ఎలా ఉండగలను? ఎవరిని లక్ష్య పెట్టకుండా ఆమె తన చేతులతో త్వరను తొలగించి తనంతట తాను ఉత్సాహంగా వెళ్ళి తన మొక్కును తీర్చుకుంది. అప్పుడు బాబా విచిత్రంగా ఆ కిచిడీ కోసం ఎదురు చూస్తున్నట్లు ముందుగానే దానిని అడిగి 2 చేతులతో పళ్ళాన్ని పట్టుకున్నారు. కిచిడీని చూసి సంతోషంగా ముద్ద మీద ముద్ద తీసుకుని నోట్లో పెట్టుకున్నారు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. బాబా ఆతురతను చూసి అందరికీ విస్మయం కలిగింది. కిచిడీ కథను విని సాయిబాబా యొక్క అలౌకికమైనటువంటి శక్తి అర్థమైంది. ఇప్పుడు తర్వాత కథను వింటే మనస్సులో ప్రేమ ఉత్పన్నమవుతుంది. ఒక గుజరాతీ బ్రాహ్మణుడు బాబా సేవ చేయడానికి అనుకోకుండా షిరిడీ వచ్చాడు. మొదట అతడు రావు బహదూర్ సాఠే వద్ద పనిచేసేవాడు. నిజాయితీగా సేవ చేయటం వలన అతనికి బాబా చరణాల వద్ద ఆశ్రయం లభించింది. ఆ కథ కూడా చాలా రసవత్తరమైంది. భక్తి ప్రేమలను ఆశించే వారి కోరికలను శ్రీహరి ఎలా తీరుస్తాడో వినండి. అతని పేరు మేఘ. సాయితో ఏదో రుణానుబంధం ఉండటం వలన అతడు షిరిడీలో స్థానాన్ని పొందాడు. ఆ కథను వినండి. సాఠే ఖేడ్ జిల్లాకు ప్రాంతీయ అధికారిగా ఉన్నప్పుడు అక్కడ ఈ మేఘ అతనికి అనుకోకుండా కలిశాడు. సాఠే అతన్ని శివాలయంలో నిత్య పూజా సేవలో నియమించాడు. తర్వాత సాఠే షిరిడీ వచ్చాడు. అతనికి భాగ్యోదయమై షిరిడీలో సాయి మహారాజ్ దర్శనమై వారి చరణాలలో మనస్సు లగ్నమైంది. షిరిడీకి వచ్చే యాత్రికుల గుంపును గమనించాడు. వారు బస చేయటానికి భక్తుల సౌకర్యార్థం తనకు అక్కడ ఒక భవనం ఉండాలని తలచాడు. తర్వాత గ్రామస్తులను కలుసుకున్నాడు. మొట్టమొదట బాబా ప్రకటమైన స్థలాన్ని సంపాదించి అక్కడ భవనం నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఈ పవిత్ర స్థలం మహిమ వెనుక చతుర్థాధ్యాయంలో పూర్తిగా వర్ణించబడింది. మరలా ఏకరువు పెట్టడం అనవసరం. ఇక తర్వాత విషయ వర్ణన. మేఘా యొక్క గొప్ప పుణ్య సంచయనం వలన అతనికి రావు బహదూర్ సాఠే లభించాడు. సాఠే ప్రయత్నం వలననే మేఘా పరమార్థంలో పడ్డాడు.
మేఘ పరిస్థితుల ప్రభావం వలన కర్మభ్రష్టుడవగా సాఠే అతనికి గాయత్రిని ఉపదేశించి అతనిని సన్మార్గంలో ప్రవేశపెట్టాడు. మేఘ సాఠే సేవలో ఉండగా వారిలో పరస్పరం ఆదరణ పెరిగింది. మేఘ సాఠేను గురువులా భావించేవాడు. అతనిపై అభిమానం కూడా కలిగింది. ఒకసారి ప్రసంగవశాత్తు తమ గురువు యొక్క మహత్యాన్ని వర్ణిస్తుండగా సాఠే మనస్సులో ప్రేమ ఉప్పొంగింది. సాఠే మేఘాతో సాధారణంగా బాబాకు గంగోదక స్నానం చేయించాలని నా కోరిక. ముఖ్యంగా అందుకోసమే నిన్ను షిరిడీకి పంపుతున్నాను. అంతేకాక నీ అనన్య సేవను చూచి నీవు సద్గురువును ఆశ్రయించాలని, వారి పాదాలయందు నీకు భక్తి కలగాలని నా మనస్సులోని కోరిక. నీ శరీరం సార్థకమవుతుంది. నీ జన్మ పరమ శుభప్రదమవుతుంది. వెళ్ళి కాయ వాచ మనస్సులతో సద్గురువు పాదాలను ఆశ్రయించు అని చెప్పాడు. మేఘ ఆ గురువు ఏ జాతి వ్యక్తి అని ప్రశ్నించాడు. వాస్తవం నాకు కూడా తెలియదు. మసీదులో కూర్చుంటారు కనుక ముసల్మాన్ అని కొందరంటారు అని సాఠే చెప్పాడు. మహమ్మదీయుడన్న శబ్దం చెవుల్లో పడగానే మేఘ మనస్సులో సంకోచం కలిగింది. మహమ్మదీయుని కంటే నీచుడు ఉండడు. అటువంటి వాడు గురువేమిటి? వెళ్ళనంటే సాటే బాధపడతాడు. పోనీ సరేనని ఒప్పుకుంటే దుర్గతి పాలు కావాలి. ఏం చెయ్యాలో తోచక మేఘ చింతించసాగాడు. ముందు నుయ్యి వెనక గొయ్యి వంటి పరిస్థితుల్లో మనస్సు ఊగిసలాడింది. అయినా సాఠే చాలా బలవంత పెట్టగా మేఘ బాబా దర్శనానికి వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. తర్వాత మేఘ షిరిడీ చేరి మసీదు ప్రాంగణంలోకి వెళ్ళి మెట్లు ఎక్కుతుండగా బాబా లీలను ఆరంభించారు. ఉగ్రస్వరూపాన్ని ధరించి చేత్తో రాయి పుచ్చుకొని, మెట్లపై అడుగు పెట్టావంటే ఖబర్దార్, ఇక్కడ మహమ్మదీయుడు ఉన్నాడు. నీవు గొప్ప కులానికి చెందిన బ్రాహ్మణుడవు. నేను నీచులలో నీచుణ్ణైన యవనుణ్ణి. నీవు అపవిత్రుడవైపోతావు. వెనక్కి తిరిగి వెళ్ళిపో అని అన్నారు. అపర ప్రళయ రుద్రుని స్వరూపం వంటి బాబా యొక్క ఆ రౌద్ర రూపం చూచే వాళ్లకు వణుకు పుట్టించగా మేఘ వణికిపోయాడు. కానీ ఆ కోపం కేవలం పైపైనే. బాబా అంతరంగంలో దయ బాగా ప్రవహిస్తూ ఉంటుంది. నా మనస్సులోని ఆలోచనలు ఎలా తెలుసుకున్నారు అని మేఘ ఆశ్చర్యంతో చకితుడయ్యాడు. దూరాన ఉన్న ఖేడ్ జిల్లా ఎక్కడా? ఇంత దూరాన ఉన్న అహ్మద్ నగర్ ఎక్కడా? సంశయాలతో నిండిన నా మనస్సును బయట పెట్టడానికి బాబా కోపం అని అనుకున్నాడు. బాబా కొట్టాలని ముందుకు వస్తుంటే ధైర్యం సడలిపోయిన మేఘ ముందుకు వెళ్లే సాహసం చేయలేక ఒక్కో అడుగు వెనక్కు వేశాడు. ఆ తర్వాత మేఘ కొంతకాలం షిరిడీలో ఉన్నాడు. బాబా యొక్క స్వభావాన్ని గమనించి శక్త్యానుసారం సేవ చేస్తుండేవాడు. కానీ అతనికి బాబాపై దృఢ విశ్వాసం కుదరలేదు కనుక తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ జ్వరంతో మంచాన పడ్డాడు. బాబాపై నిధిధ్యాసనతో అభిమానం పెరగగా మరలా షిరిడీకి వచ్చాడు. మరలా తిరిగి వచ్చిన మేఘ అక్కడే సంతోషంగా ఉన్నాడు. సాయిబాబా చరణాలయందు భక్తిభావం పెంపొంది సాయికి అనన్య భక్తుడయ్యాడు. అతనికి సాయే ఏకైక దైవం. మేఘ మొదటి నుండి శివభక్తుడు. సాయి పాదాలయందు అనురక్తుడై సాయినాథుణ్ణి శంకరుని వలె భావించేవాడు. సాయే అతని ఉమానాథుడు. అతడు అహర్నిశలు సాయి శంకర్ అని నామాన్ని ఘోషించేవాడు. దానితో అతని మనస్సు కల్మషరహితమైంది. అతని బుద్ధి తదాకారమైంది. అతడు సాయికి అనన్య భక్తుడై సాయిని ప్రత్యక్ష శంకరుని వలె భావించేవాడు. శంకర శంకర అని నోటితో గట్టిగా పలికేవాడు. ఇతర దేవతలను ఒప్పుకునేవాడు కాదు. సాయే అతని దేవతార్చన. సాయే అతని గిరిజారమణుడు. ఇదే దృఢ విశ్వాసంతో మేఘ ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉండేవాడు. శంకరునికి బిల్వదళాల ప్రీతి, కానీ షిరిడీలో బిల్వవృక్షం లేదు. దానికోసం మేఘ 2-3 మైళ్ళ దూరం వెళ్ళి తన కోరికను నెరవేర్చుకునేవాడు. చక్కగా పూజ చేయాలన్న తన మనస్సులోని కోరికను తీర్చుకొని సంతృప్తి చెందటానికి బిల్వపత్రి కోసం 1.5 క్రోసుల దూరమేమిటి, పర్వతాలను కూడా దాటగలిగేవాడు. ఎంతో దూరం నుండి బిల్వపత్రిని తెచ్చి
పూజా సామాగ్రిలో ఉంచి గ్రామ దేవతలను వరుసగా విధిపూర్వకంగా పూజించేవాడు. అదంతా ముగిశాక వెంటనే మసీదుకు వెళ్ళి ప్రేమపూర్వకంగా బాబా ఆసనానికి నమస్కరించి వారి పాద సంవహన వగైరా చేసి ముందు వారి పాద తీర్థాన్ని సేవించేవాడు. మేఘా యొక్క మరొక కథ వింటే ఆనందం కలుగుతుంది. ఇక్కడ మనం అద్భుతమైనటువంటి ఒక మహాభక్తుడి గురించి ప్రస్తావన జరుగుతూ ఉన్నది. మొట్టమొదట సంశయంతో వచ్చినటువంటి మేఘశ్యాముణ్ణి సాయిబాబా కోపాన్ని నటించారు. పరిపూర్ణమైనటువంటి భక్తి శ్రద్ధలు గురువుపై అత్యావశ్యకం. అది లేకుండా ఏదో ముఖప్రీతి కోసం గురువుకి చేసే నమస్కారం వల్ల ప్రయోజనం ఏం లేదు. దానిని సాయిబాబా సరిచేశారు, భక్తిని పెంపొందించారు. ఆ ఊళ్ళో ఉన్నాడే కానీ కొంతకాలం షిరిడీలో అంత పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలగల సాయిబాబా మీద. తర్వాత ఇక్కడ రాసిన దాని ప్రకారం ఇంటికి వెళ్ళిపోయాడు అని రాస్తున్నారు. మనం చాలా వరకు ఏం చూస్తామంటే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి శివక్షేత్రానికి వెళ్ళాడని, నాసిక్ దగ్గర ఉన్నటువంటి త్రయంబకేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడని చదువుతాం. కానీ అట్లా లేదు సాయి సచ్చరిత్రలో. తాను ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ జ్వరంతో మంచాన పడటం, తర్వాత అక్కడ ఇంటి దగ్గర ఉండగా సాయిబాబాపై నిధిధ్యాసన, అంటే మనస్సులో ఎప్పుడు పరిపూర్ణమైనటువంటి భక్తి అంకురిస్తుందో అప్పుడే దానిని సాయిబాబా స్వీకరిస్తారని ఇంతవరకు మనం చదివినటువంటి విషయంలో తెలుస్తున్నది. ఎందుకంటే ఈ కథ కొంచెం కంటిన్యూ అవుతుంది. మనం దీన్ని మనసులో పెట్టుకొని మేఘా యొక్క మరొక కథను వింటే ఆనందం కలుగుతుంది. గ్రామ దేవతల యందు బాబాకు గల గౌరవం మరియు వారి సర్వవ్యాపకత్వం తెలుస్తాయి. మేఘా షిరిడీలో ఉన్నంత వరకు నిత్యం మధ్యాహ్నహారతిని చేసేవాడు. కానీ ముందుగా సకల గ్రామ దేవతలను పూజించి మసీదుకు వెళ్ళేవాడు. ఇది అతని దినచర్య. ఒకరోజు అతని నిత్య పద్ధతి తప్పింది. శ్రమపడి ప్రయత్నించిన ఖండోబా దేవుని పూజ జరగలేదు. పూజ చేయడానికి ప్రయత్నం చేశాడు కానీ గుడి ద్వారాలు తెరుచుకోలేదు. అందువల్ల ఆ పూజను చేయకుండానే బాబా హారతిని చేయడానికి వచ్చాడు. అప్పుడు బాబా అతనితో, నీ పూజలో విఘ్నం జరిగింది. దేవతలందరి పూజ జరిగినా ఒకరి పూజ మాత్రం జరగలేదు. వెళ్ళు, ముందు దానిని చేసి తర్వాత ఇక్కడకు రా అని అనగా, తలుపులు మూసి ఉన్నాయి, వానిని తెరవాలనుకున్నా తెరుచుకోలేదు, కనుక ఆ పూజను వదిలిపెట్టవలసి వచ్చిందని మేఘా చెప్పాడు. ఇప్పుడు ద్వారాలు తెరిచే ఉన్నాయి, వెళ్ళి చూడు అని బాబా చెప్పారు. మేఘా వెంటనే గబగబా వెళ్ళాడు. బాబా మాటలు అతనికి అనుభవమయ్యాయి. ఖాండేరాయిని పూజ చేశాక మేఘా తపన పోయింది. ఇక్కడ చూసారా, మేఘా తపన ఉన్నది. ఆ తపన పోగొట్ట, అది ఆ తపనతో చేయనిచ్చేవారు కాదనమాట సాయిబాబా. ఆ తపన పోయిన తర్వాత బాబా మేఘాను పూజను చేయనిచ్చారు. పిమ్మట గంధం, పుష్పాది అష్టోపచారాల పూజను అత్యంత ఆదరంగా చేసి మేఘా యథాశక్తి పూలమాలను ఫలాలను దక్షిణగా అర్పించాడు. ఒకసారి మకర సంక్రాంతి రోజున బాబాకు చందనంతో నలుగు పెట్టి గోదావరి నీటితో అభ్యంగ స్నానం చేయించాలని మేఘాకు కోరిక కలిగింది. వాస్తవానికి ఈ కోరిక మేఘాకి కలగటానికి కారణం ఆయన మొదటి గురువుగా భావించినటువంటి సాఠే కోరికది. సాయిబాబాకి ఎట్లయినా సరే ఆ గంగాజలంతో స్నానం చేయించాలని. బాబా అనుమతి కోసం వారిని బలవంత పెట్టగా వారు, సరే నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో పో అన్నారు. చూసారా, సచ్చరిత్రలో చాలా సింపుల్గా, అంటే ఇతను 1కి 4 సార్లు బలవంతం పెడితే సరే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో అన్నారు. వెంటనే మేఘ కుండను తీసుకొని నీటి కోసం బయలుదేరాడు. సూర్యోదయం కాకముందే గొడుగు కానీ చెప్పులు కానీ లేకుండా ఖాళీ కుండను చేతబట్టుకుని నీరు తేవడానికి గోదావరికి వెళ్ళాడు. రాను పోను 8 క్రోసుల దూరాన్ని నడవాలి. అది చాలా ప్రయాసతో కూడుకున్న పని అని అతనికి కలలో కూడా అనిపించనే లేదు. మేఘాకు ఆ చింత లేదు. బాబా అనుమతి లభించగానే బయలుదేరాడు. దృఢమైన నిశ్చయం ఉంటే కార్యంలో ఉత్సాహం ఉండనే ఉంటుంది. సాయిబాబాకు గంగోదకంతో స్నానం చేయించాలని మనసులో సంకల్పించుకున్నాక ఇక ఎక్కడి కష్టం, ఎక్కడి అలసట, దృఢమైన శ్రద్ధయే ప్రమాణం. నీరు తెచ్చి రాగి గంగాళంలో పోశాడు. అంటే వెళ్ళి తీసుకొస్తున్నాడు అట్లా. ఇక స్నానానికి ఒకసారి ఇక్కడ మరలా ఏంటంటే నీరు తెచ్చి రాగి గంగాళంలో పోశాడు. ఇక స్నానానికి లెమ్మని బాబాను బలవంత పెట్టసాగాడు. కానీ బాబా ఒప్పుకోలేదు.
మధ్యాహ్న ఆరతి అయిపోయింది. భక్త బృందం ఇళ్ళకి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం అయిపోయింది. స్నానానికి అంతా సిద్ధంగా ఉందని మేఘా అన్నాడు. మేఘా చాలా బలవంత పెట్టగా లీలా విగ్రహుడైన సాయి మేఘా చేతిని తమ చేత్తో పట్టుకుని నచ్చచెప్పసాగారు. నాకు గంగా స్నానం వద్దురా, ఫకీర్నైన నాకు గంగ నీరు ఎందుకు? నువ్వు ఎంత తెలివి తక్కువ వాడివిరా అన్నారు. బాబా అన్న మాటలు మనలా బతిమలాడుతున్నానండి. మేఘశ్యాముడి యొక్క పట్టుదల చూసి, అంటే భక్తులు చాలా పట్టుదలగా ఉంటే సాయిబాబా అంటే ప్రేమతో కూడిన పట్టుదల కదా, చేయి పట్టుకొని నచ్చ చెప్తున్నారు. నాకు గంగా స్నానం వద్దురా, ఫకీర్నైన నాకు గంగా నీరు ఎందుకు? అదండి బ్రహ్మనిష్ఠుడికి సర్వము తన స్వరూపమే. అక్కడ గంగా, యమున, సరస్వతి ఈ భేదభావం వారికి ఉండదండి. అందుకోసమే ఫకీర్నైన నాకు గంగ నీరు ఎందుకు అంటే గంగ నీరుని తక్కువ చేయటం కాదు, ఉన్నదంతా అదే స్వరూపం. వారి దృష్టికి పరోక్షం అనేది ఏం లేదు, అంతా తన స్వరూపమే, అపరోక్షమే అని చెప్తున్నారు. నువ్వు ఎంత తెలివి తక్కువ వాడివిరా అని అన్నారు. కానీ మేఘ అవేం వినిపించుకోలేదు. మేఘశ్యాముడు స్నానం చేయించాలనే పెట్టుకున్నాడు. బాబాను శంకరుని వలె భావించాడు. గంగా స్నానంతో శంకరుడు ఆనందిస్తాడు, అంతే లెక్క. అదొక్కటే అతనికి తెలుసు. ఇవాళ మకర సంక్రాంతి పండుగ. గంగోదకంతో అభిషేకం చేస్తే శంకరుడు ప్రసన్నమవుతాడు అని చెప్పాడు. అది శంకరుడికే చెప్తున్నాడు శంకరుడు ఎలా ప్రసన్నమవుతాడో. తర్వాత లేచి స్నానానికై వేసిన పీటపై కూర్చున్నారు. ఇక్కడ ప్రసన్నుడవుతాడు అని చెప్పారు. అతని ప్రేమను, శుద్ధ అంతఃకరణాన్ని, అంటే ఆ అమాయకమైన భక్తులకే సాయిబాబానండి. ఆయన నిత్య ప్రసన్నుడు వాళ్ళకి. అతని ప్రేమను, శుద్ధాంతఃకరణాన్ని, దృఢ నిశ్చయాన్ని కని బాబా సరే నీ కోరిక తీరుస్తానని అన్నారు. తర్వాత లేచి స్నానానికై వేసిన పీటపై కూర్చున్నారు. అంటే బహుశా ద్వారకామాయి ప్రాంతాలు అక్కడే కూర్చున్నారు అనమాట. తలను మేఘ ముందుకు వంచి తలపై కొంచెం నీరు పోయి శరీరానికి అంతటికీ శిరస్సు ప్రధానం. అది తలపై కొంచెం నీరు పోయి, నువ్వంత పట్టుబడుతున్నావు కదా, శరీరానికి అంతటికీ శిరస్సు ప్రధానం. శిరస్సుపై కాసిని నీళ్లు చల్లితే అది పూర్తిగా స్నానం చేసినట్లే, ఇదైనా ఒప్పుకోరా అన్నారంటే సాయిబాబా బతిలాడుకుంటున్నారండి. ఇదైనా ఒప్పుకోరా నువ్వు, ఆ నీళ్లు కాసినట్టు చల్లు, తల ముందుకు పెట్టారు సాయిబాబా. గ్రేట్ అండి. సరే సరే అని మేఘ చెంబు తీసుకొని బాబా శిరస్సుపై పోస్తూ ప్రేమ ఉప్పొంగగా హర గంగే అంటూ మొత్తం నీరును బాబా శరీరంపై కుమ్మరించాడు. ఎవరు వదులుకుంటారు చెప్పండి అవకాశాన్ని? అసలు సాయిబాబా ఒప్పుకోవడమే చాలా కష్టం. అలాంటిది ఎంతో ప్రేమతో పట్టుదలగా అవి తీసుకొని వచ్చి పెట్టాడు. సాయిబాబా తలని కొంచెం వంచి ముందుకి, మేఘ తలపైన కాసిన నీళ్లు చల్లరా, ఇదన్నా ఒప్పుకోరా, అది స్నానం చేసినట్టే అంటే సరే సాయిబాబా అని చెప్పాడు మేఘశ్యాముడు కూడా. అట్లా చెంబు తీసుకుని బాబా శిరస్సుపై పోస్తూ ప్రేమ ఉప్పంగా హరగంగే అంటూ మొత్తం నీరును బాబా శరీరంపై కుమ్మరించాడు. నా శంకరునికి స్నానం చేయించానని మేఘ చాలా ఆనందించి బిందెను కింద పెట్టి చూడగా ఆశ్చర్యం. బాబా శరీరమంతా నీరు గుమ్మరించినా బాబా శిరస్సు మాత్రమే తడిసింది. ఇతర అవయవాలు పొడిగానే ఉన్నాయి. వారి బట్టలలో ఎక్కడా నీటి చుక్కే లేదు. మేఘ అభిమానమంతా కరిగిపోయింది. దగ్గర ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. ఈ విధంగా సాయిబాబా భక్తుల మురిపాలను పూర్తిగా తీరుస్తారు. అయితే ఈ యొక్క కథకి కొంత వ్యత్యాసం మనకి వేరే పుస్తకాల్లో కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఫకీర్నైన నాకు గంగ నీరు ఎందుకు? ఈ పదాన్ని దాన్ని అపార్థం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఫకీర్నైన నాకు గంగ నీరు ఎందుకంటే దీనికి ఏమని విన్నాం అంటే, బాబానే చెప్తున్నారు కదా నేను ఫకీర్నని. సాయిబాబా ఇప్పుడు కూడా ఫకీర్నని చెప్పేవారు, నేను సద్బ్రాహ్మణ్ అని చెప్పేవారు. తర్వాత
దేవీ దేవతల స్వరూపం తానని చెప్పేవారు, జగన్మాతనని చెప్పారు, ఒక సందర్భంలో అనేక రకాలుగా చెప్పారు. కాబట్టి అక్కడ ఫకీర్ అంటే బ్రహ్మనిష్ఠుడని అర్థం ఇక్కడ. కాబట్టి నాకు గంగనీరు ఎందుకు, ఈ కొంచెం మార్పు కనిపిస్తుంది. మీరు చూడండి, పత్తినారాయణ దాంట్లో వర్డింగ్స్ కొంచెం తేడాగా పడతాయి. ఇక్కడ మాత్రం క్లియర్గా రాశారు, ఫకీర్ నాకు గంగనీరు ఎందుకు. అది ఫకీర్కి గంగనీరుతో పెద్ద అంటే దాన్ని ఇందాక అనుకున్నట్టుగా దాన్ని తక్కువ చేయటం కాదు. బ్రహ్మనిష్ట స్థితిలో ఉన్నప్పుడు వారికి ఇది అది అనే ఉంది. అసలు స్నానమే చేసేవారు కదా, సాయిబాబా గోలే ఉంది. కాబట్టి వారు విధానం అట్లా. మరి ఇప్పుడు మన హైందవ సంస్కృతిలో కూడా సన్యాసాశ్రమ దీక్ష తీసుకున్నవారు వాళ్ళు పళ్ళు అది బ్రష్లు పేస్టులు పెట్టి కడగడం, ఊరికే నోట్లో నీళ్లు పుక్కిలించి ఉమ్మేసుకొని పక్కన పడేయటమే, అట్లా ఉన్న మహాత్ములు ఉన్నారు. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి విషయం. సరే, భక్తుల మురిపాలను తీరుస్తారు సాయిబాబా. నీ మనసులో స్నానం చేయించాలని తలిచావు, సరే నీ ఇష్ట ప్రకారమే చెయ్యి, కానీ అందులో కూడా నాలో ఉన్న గుర్తు నీకు సహజంగా తెలుస్తుంది. ఇదే సాయి భక్తిలోని మర్మం. భాగ్యవశాత్తు వారి పట్ల భక్తి కలిగిన వారికి ఏది దుర్గమం కాదు, ఏది కష్టం కాదు, అంతా సుగమమే. కూర్చున్నా, లేచినా, మాట్లాడుతున్నా, ఉదయం మధ్యాహ్నం బయట తిరుగుతున్నా భక్తులు శ్రద్ధాస్థైర్యాలను కలిగి ఉంటే తమ మనోభిష్టాలను పొందుతారు. వ్యవహారాలతో ఇటువంటి ప్రత్యక్ష దృష్టాంతాన్ని కలిగించి క్రమక్రమంగా పరమార్థంలో ఆసక్తిని కలిగించి భక్తులకు జ్ఞానబోధన చేస్తారు. ఇటువంటిదే మేఘా యొక్క మరొక కథ. వింటే భక్తులపై సాయికి గల ప్రేమను గని శ్రోతలకు ఆనందం కలుగుతుంది. నానాసాహెబ్ ఇచ్చిన బాబా యొక్క కొత్త పటాన్ని వాడాలో పెట్టి మేఘా భక్తిగా పూజించేవాడు. మసీదులో ప్రత్యక్షమూర్తిని, వాడాలో వారి ప్రకృతి అయిన పటాన్ని 2 స్థలాల్లోనూ పూజను, ఆరతిని పగలు రాత్రి చేసేవాడు. ఇలా సాయి సేవలో 12 నెలలు గడవగా, అంటే 1 సంవత్సరం, ఒక తెల్లవారుజామున మేఘా మెలకువగా ఉన్నప్పుడు అతనికి ఒక దృష్టాంతం కలిగింది. మేఘా పక్క మీద కళ్ళు మూసుకొని మెలకువతో ఉండగా బాబా రూపాన్ని స్పష్టంగా చూచాడు. మేఘా మేలుకొని ఉండటం చూచిన బాబా అతని పక్కపై అక్షతలను చల్లి, మేఘా త్రిశూలాన్ని గీరా అని చెప్పి అక్కడే మాయమయ్యారు. బాబా మాటలను విన్న మేఘా ఉత్సాహంగా కళ్ళు తెరచి చూసేసరికి బాబా అంతర్ధానమయ్యారు. అతడు చాలా ఆశ్చర్యపోయాడు. అతడు నలుదిక్కులా చూడగా పక్కపై అక్షంతలు ఇక్కడ అక్కడ పడి ఉన్నాయి. మరి ఇంటి తలుపులు మునిపటి వలె మూసే ఉన్నాయి. అతనికి ఏమీ అర్థం కాలేదు. వెంటనే మసీదుకి వెళ్ళి బాబా దర్శనం చేసుకుని మేఘా త్రిశూల దృష్టాంతాన్ని చెప్పి త్రిశూలాన్ని గీయటానికి వారి అనుమతిని కోరాడు. మేఘా అంతా చెప్పాక బాబా, ఏం దృష్టాంతం? త్రిశూలాన్ని గీయమని చెప్పిన నా మాటను వినలేదా? ఒట్టి దృష్టాంతమని నా మాటలు నిజము కాదా అని పరీక్షిస్తున్నావా? నా మాటలు అర్ధభరితము, వాస్తవము, అక్షరమైన వ్యర్థం కాదు అని అన్నారు. అంటే సాయిబాబా దర్శనమిచ్చింది ప్రత్యక్షంగానే. అక్కడ ఏం దృష్టాంతం అని అడుగుతున్నారు. అందుకోసం దృష్టాంతం కాదు, అది ప్రత్యక్షం. మీరు నన్ను మేలుకొలిపినట్లుగా నాకు అనిపించింది, కానీ ఒక్క తలుపైనా తెరచలేదు, అందువల్ల నాకు అలా అనిపించింది అని మేఘా అన్నాడు. సాయిబాబా పిలిచినట్టుగా అనిపించింది, నన్ను మేల్కొల్పినట్టుగా అనిపించింది సాయిబాబా. మీ దర్శనమైంది, తలుపులన్నీ వేసున్నాయి కదా, అందుకని నాకు అలా అనిపించింది. అతనితో బాబా అన్నది వినండి, నా ప్రవేశానికి ద్వారం అవసరం లేదు, నాకు ఆకారం లేదు, రూపం లేదు. నేనెల్లప్పుడూ ఎల్లడలా ఉంటాను. చాలండి. ఇది సాయిబాబా యొక్క వాస్తవ స్వరూపాన్ని తనకి అత్యంత ప్రియభక్తుడికి వాస్తవం తెలియజేస్తున్నారు. ఏమంటున్నారు? నాకు ఆకారం లేదు, రూపము లేదు, నేను ఎల్లప్పుడూ ఎల్లడలా ఉంటాను. నాపై భారం వేసి నన్ను నిరంతరం ధ్యానిస్తూ నాలో లీనమైన వారి శరీర వ్యాపారాలని సూత్రధారినై నేనే నడిపిస్తాను అని చెప్పారు. నాపై భారం వేసి నన్ను నిరంతరం ధ్యానిస్తూ నాలో
లీనమైన వారి శరీర వ్యాపారాలన్నీ సూత్రధారినై నేనే నడిపిస్తానంటే, బాబాపై భారం వేయటం అంటే మనం దుఃఖాన్ని వదిలేయటం అండి, భయాన్ని వదిలేయటం. బాబా అడిగినటువంటి 2వ పైసా సహనం, ధైర్యాన్ని కలిగి ఉండటం. ఏది జరుగుతున్నా దాన్ని నాటకంలా దర్శిస్తూ ఉన్నట్లయితే, నా తండ్రి నాకున్నాడనేటువంటి భరోసాతో ఉన్నట్లయితే ఉంటూ నన్ను నిరంతరం ధ్యానిస్తూ నాలో లీనమైన వారి శరీర వ్యాపారాలన్నీ సూత్రధారినై నేనే నడిపిస్తాను అని చెప్పారు. తర్వాత విశేషం, త్రిశూలం యొక్క ప్రయోజనాన్ని శ్రోతలు శ్రద్ధగా వింటే దానికి సంబంధించిన విషయం స్పష్టమవుతుంది. మేఘ వెళ్ళి త్రిశూలాన్ని గీయటం మొదలుపెట్టి వాడాలోని బాబా పటం వద్ద గోడపై ఎర్రటి రంగుతో గీశాడు. 2వ రోజే మసీదుకు పూణే నుండి ఒక భక్తుడు రామదాసు వచ్చి భక్తిగా బాబాకు నమస్కరించి వారికి శివలింగాన్ని అర్పించాడు. ఇంతలో మేఘ కూడా అక్కడికి వచ్చి బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. బాబా అతనితో, ఇదిగో శంకరుడు వచ్చాడు, ఇక మీద ఇతనిని నీవు జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు. అదే శివలింగం ఇప్పుడు మన గురుస్థాన్లో సాయిబాబా వారి యొక్క పటం ముందు మనకు కనిపిస్తుంది. త్రిశూలం గీయమని చెప్పిన దృష్టాంతం వెనకే అకస్మాత్తుగా శివలింగం లభించగా మేఘ స్తబ్దుడయ్యాడు. లింగాన్ని తదేకంగా చూస్తూ ప్రేమతో గద్గదుడయ్యాడు. ఈ లింగం కూర్చి కాకాసాహెబ్ దీక్షిత్ కలిగిన మరో అపూర్వ అనుభవాన్ని శ్రోతలు వింటే సాయి చరణాలయందు విశ్వాసం కుదురుతుంది. మేఘ ఆ లింగాన్ని తీసుకొని మసీదు నుండి వెళ్ళాడు. వాడాలో దీక్షిత్ స్నానం చేసి నామస్మరణలో నిమగ్నమయ్యాడు. శుభ్రమైనటువంటి వస్త్రంతో శరీరాన్ని తుడుచుకొని రాతి బండపై నిలుచుని తువ్వాలను తలపై వేసుకొని సాయిని స్మరించుకుంటున్నాడు. ఎంత చక్కగా వర్ణిస్తున్నారు చూడండి. ఈ వర్ణన మనకు అన్ని చోట్ల కనిపించదు. శుభ్రంగా వస్త్రంతో శరీరాన్ని తుడుచుకున్నారు, రాతి బండపై నిల్చున్నారు, తువ్వాలనేమో తలపై వేసుకున్నారు, సాయిని స్మరించుకుంటున్నాడు. నిత్య నియమానుసారం శిరోభాగాన్ని కప్పుకొని నామస్మరణ చేస్తుండగా, చూడండి చాలా ఇంపార్టెంట్ విషయం ఇది, శిరోభాగాన్ని కప్పుకుంటారండి. అది అన్ని సంస్కృతుల్లో ఉంది. మీరు చూడండి, హైందవంలో కనిపిస్తుంది, మనకి ఇస్లాంలో కనిపిస్తుంది, క్రైస్తవంలో కనిపిస్తుంది, సిక్కుల్లో కనిపిస్తుంది. ఈ శిరోభాగాన్ని కప్పుకొని నామస్మరణ చేస్తుండగా అతనికి శివలింగ దర్శనమైంది. నామస్మరణలో ఉండగా ఇవాళ శివలింగ దర్శనం ఎందుకయింది అని దీక్షిత్తు ఆశ్చర్యపడుతుండగా అతని ఎదుట ప్రసన్నవదనంతో మేఘ కనిపించాడు. మేఘ అక్కడికి వెళ్ళాడు. కాక బాబా శివలింగాన్ని ఇచ్చారు చూడండి అంటూ మేఘ చూపించాడు. ఆ విశేషమైన లింగాన్ని చూచి కాకాకు ఆశ్చర్యానందాలు కలిగాయి. ఇంతకుముందే తను ధ్యానంలో చూచిన రూపురేఖలు, ఆకార లక్షణాలు కల ఆ లింగాన్ని తక్షణం చూచి దీక్షిత్తు సంతోషించాడు. అటు తర్వాత మేఘ త్రిశూలాన్ని గీచిన పిదప సాయిబాబా పటం వద్ద శివలింగ స్థాపన బాబా చేయించారు. అది ఇప్పుడు అదే మనం దర్శనం చేస్తున్నది. కాకపోతే దాని స్థానం వెనక్కి ముందుకు మారడం జరిగింది. మేఘాకు శంకరుని పూజ పురితి కనుక సాయిబాబా అతనికి శివలింగాన్ని ప్రదానం చేసి అతని భక్తిని అలా దృఢపరిచారు. అది వారి లీలా విశేషం. ఇటువంటి కథ ఒకట అంతులేనని చెప్పవచ్చు, కానీ గ్రంథం విస్తారమైపోతుంది. శ్రోతలు క్షమించాలి. మీరు శ్రవణోత్సుకతతో ఉన్నారు కనుక తర్వాతి అధ్యాయంలో ఇంతకంటే అలౌకికమైనది సాయి యొక్క కౌశల్యాన్ని తెలిపే మరొక కథ. హేమాడ్ సాయి శరణుజొచ్చి అందరి దురితాలను నివారించి భవభయాన్ని హరింపజేసే సాయి చరిత్రను వినిపిస్తాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో దృష్టాంత కథను 28వ అధ్యాయము సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఈ అధ్యాయాన్ని ముగించే ముందు ఒక్క విషయాన్ని మనం స్మరణ చేసుకుందాం. ప్రధానంగా ఈ అధ్యాయంలో మనకి మేఘశ్యాముని యొక్క భక్తి తత్పరత, మొట్టమొదట మేఘశ్యాముడు వచ్చినప్పుడు ఉన్న పరిస్థితి, ఎప్పుడైతే తాను ముసల్మాన్ దగ్గరికి వెళ్ళటానికి అయిష్టంగా వచ్చాడో సాయిబాబా దాన్ని అవుట్రెట్గా రిజెక్ట్ చేశారు. ఎందుకంటే తనని ద్వేషించాడని కాదు. కారణం ఏంటంటే సాయిబాబాకి తిరస్కారము అర్చనము రెండు సమానమే.
ఆయన బ్రహ్మనిష్ఠుడు, ఆయనకేం వ్యత్యాసం ఉంటుంది. బాబా కోపాన్ని చూపించడానికి గల కారణం ఏంటంటే వచ్చినది పరమాత్మల దగ్గరికి. అది ఆ విషయం సాయిబాబాకు తెలుసు, మేఘశ్యాముడికి తెలియదు. లభించినటువంటి అవకాశం చేయిజార్చుకుంటాడు బిడ్డ, అజ్ఞానంలో ఉన్నాడు. కాబట్టి సాయిబాబా వెంటనే అట్లా ఆశీర్వదించటంలో భక్తిని కలిగించలేదండి. అది సహజ సిద్ధంగా మన మనస్సు సమాధానపడి, అందుకోసమే నిధిధ్యాసనం అనే మాట వాడారు చూడండి. ఆ నిధిధ్యాసనం వల్ల మాత్రమే భక్తి స్థిరపడుతుంది. భక్తి అన్నా జ్ఞానం అన్నా పెద్ద వ్యత్యాసం ఏం లేదు. భక్తి అంటే అదేగా, సస్వరూపానుసంధానమే భక్తిని మనం ఇంతకుముందు చూసాం కదా. అట్లా తాను ఇంటికి వెళ్ళాడండి, మనస్సు కుదుటపడలేదు. ఇక్కడ షిరిడీలో ఉన్నప్పుడు కొద్ది కాలం ఉన్నాడు సాయిబాబా. కోపం చూపించినప్పటికీ కూడా కొద్ది కాలం ఉన్నట్టుగానే మనకు సచ్చరిత్ర చెప్తున్నది. ఆ ఉన్న కాలంలో కూడా ఏదో నామమాత్రంగా నమస్కారం చేసి వెళ్తున్నాడే కానీ ఆ పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలు కలగల అంటే దాని అర్థం అటువంటి భక్తి నిష్ప్రయోజనం, దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి అనారోగ్యం కలిగింది, ఇంటికి వెళ్ళాడు. భౌతికంగా కొంత దూరం అయ్యేసరికి మనస్సు పరిణితి చెందింది. శుభగడియలు ఆసన్నమైనవి, ఈశ్వరానుగ్రహం పనిచేస్తున్నది, పుణ్యఫలం ఫలితాన్ని ఇవ్వటం ప్రారంభించింది. సాయిబాబా యందు అఖండమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగినాయి. అదే భక్తితో వచ్చినప్పుడు సాయిబాబా యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేయటమే కాదు, అసలు ఎక్కడా కూడా ఒకరు అభిషేకంలాగా చేస్తారంటే ఎక్కడా ఒప్పుకొని సాయిబాబా మనకి ఒక మేఘశ్యాముడి విషయంలో మనకు కనిపిస్తుంది. రెండవసారి సాయిబాబా మేఘశ్యాముడు రెండవసారి వచ్చిన తర్వాత బాబాకి ఈ గోదావరి జలంతో అభిషేకం చేస్తాను ఈశ్వరుడన్న భావంతో చేస్తానన్నప్పుడు సాయిబాబా ఏమన్నారండి? ఫకీరునైన నాకు ఈ గంగా జలముతో పెద్ద పని లేదు అని చెప్పారు. అంటే మొట్టమొదట మేఘశ్యాముడు వచ్చింది ఒక ముస్లిం అని, ఒక ఫకీర్ అనేటువంటి భావనతో వచ్చాడు. ఇప్పుడు ఈశ్వరుడు అంటున్నాడు ఇంకా పచ్చి ఏమైనా మిగిలి ఉన్నదా అన్న భావంతోనే సాయిబాబా ఆ పదాన్ని వాడారు అక్కడ. ఈ ఫకీర్కి దాంతో ఆ పని లేదు అన్నప్పుడన్నా సరే ఇతరులు ఆ పాతల్లో ఆ అజ్ఞానంతో కూడినటువంటి భావం ఏమాత్రం మిగిలి ఉన్నా బాబానే ఫకీర్ అని చెప్తున్నారు కదా అని మరలా గోతిలో పడిపోయే అవకాశం ఉన్నది. అంటే పట్టి ఊపి చూస్తున్నారండి సాయిబాబా, గట్టిగా ఉన్నాడా అని మనకి చూపిస్తున్నాడు. సాయిబాబా మనకు చూపిస్తున్నారు. కాబట్టి మనకి ప్రారంధం వల్లనో పుణ్యఫలం చాలకో వ్యతిరేక భావనలు చెడు మార్గాలు ఉన్నా కూడా దాన్ని సంపూర్ణంగా వదిలిపెట్టేసిన తర్వాత సాయిబాబా పరిపూర్ణమైనటువంటి యాక్సెప్టెన్స్ వస్తుంది. బాబా ఫకీర్నైనా నాకు దాంతో పని లేదు అని చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఇంకా మేఘశ్యాముడి మనస్సులో సాయిబాబా ఒక మహమ్మదీయుడన్న భావం ఏమన్నా మిగిలి ఉన్నదా? తానే చెప్తున్నారుగా అవుట్రెట్గా. అంటే మేఘశ్యాముడు భావాన్ని బట్టి సాయిబాబా చెప్పిందే కానీ సాయిబాబా ఫకీరనా, సాయిబాబా బ్రాహ్మణుడనా, సాయిబాబా పరిపూర్ణ పరమాత్మ స్వరూపం అనేది సాయిబాబాకి తెలుసును కదా ఆ విషయం. ఆయన బ్రహ్మనిష్ఠుడు. కాబట్టి మనల్ని బట్టి సాయిబాబా యొక్క వాక్కు ఉంటుందనేటువంటి విషయం తెలుస్తుంది. కాబట్టి సాయిబాబా మేఘశ్యాముడి యొక్క ప్రవర్తనను గమనించి తాను పరిపూర్ణంగా తనను ఈశ్వరునిలాగానే దర్శిస్తున్నాడు అనే భావం ఉన్న తర్వాత మాత్రమే సరే నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పడం జరిగింది. తర్వాత కూడా చేయి పట్టుకొని బతివులాడి ఒరే తల ప్రధానంరా ఇది చేయమని చెప్పడం, అంటే వారి యొక్క భక్తిని పరిపూర్ణంగా సాయిబాబా ఆశీర్వచనం చేసినట్టుగా మనకు తెలుస్తున్నది. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః.